అన్నమయ్య జిల్లా ఓబుళవారిపాలెం ఏనుగుల దాడి ఘటనలో ముగ్గురు భక్తులు మరణించడంపై కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. శ్రీశైలానికి కాలినడకన వచ్చే భక్తులకు భద్రతా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. అడవి మార్గం గుండా వచ్చే భక్తులకు భద్రతా ఏర్పాట్లు చేయాలని హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. రాయలసీమ సహా అటవీ ప్రాంతంలోని శివాలయాలకు భద్రత పెంచాలని ఆదేశించారు. అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని పోలీస్ శాఖకు సూచించారు. మరోవైపు ఏనుగుల దాడిలో గాయపడిన వారికి మెరుగైన వైద్యాన్ని అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఈ ఘటన దురదృష్టకరమని అన్నారు. ఏనుగుల దాడి బాధిత కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. అన్నమయ్య జిల్లా ఓబుళవారిపాలెం ఏనుగుల దాడి ఘటనలో ముగ్గురు భక్తులు మరణించడంపై కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. శ్రీశైలానికి కాలినడకన వచ్చే భక్తులకు భద్రతా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. అడవి మార్గం గుండా వచ్చే భక్తులకు భద్రతా ఏర్పాట్లు చేయాలని హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. రాయలసీమ సహా అటవీ ప్రాంతంలోని శివాలయాలకు భద్రత పెంచాలని ఆదేశించారు. అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని పోలీస్ శాఖకు సూచించారు. మరోవైపు ఏనుగుల దాడిలో గాయపడిన వారికి మెరుగైన వైద్యాన్ని అందించాలి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఈ ఘటన దురదృష్టకరమని అన్నారు. ఏనుగుల దాడి బాధిత కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. ఓబుళవారిపల్లి మండలం వైకోట ఫారెస్ట్ సమీపంలో గుండాలకోన నియర్ బై సిద్ధేశ్వర కోన కంటే తలకోన పోతున్నటువంటి వ్యక్తులపైన ఏనుగులు దాడి చేయడం, ఆ సంఘటనలో ముగ్గురు చనిపోవడం జరిగింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళు కూడా ప్రస్తుతం మెరుగైన వైద్యం కోసం తిరుపతి హాస్పిటల్ పంపించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ బాడీ పోస్ట్ మార్టం నిర్వహిస్తాము. మీరు ఎక్కడికి పోతున్నారు? ఎవరెవరు? అప్పుడు ఏనుగులు ఎన్ని వచ్చాయమ్మా? అత్త చనిపోయిందా? అక్క ఇంకా ఎవరుమా? మామ పేరు? అక్క పేరు? నీ పేరు?